అంత్యక్రియలకు కులం అడ్డు. మృతుడి పాడె మోసిన భార్య, ఆడపడుచులు. కుల బహిష్కరణకు గురైన బంధువులు రావడంతో గ్రామస్తులు దూరం. జగిత్యాల జిల్లా కందనకుంటలో ఘటన. ఈ కుల బహిష్కరణకు గురైన ఈ బంధువులు ఎవరైతే ఉంటారో వాళ్ళు రావడంతో ఈ గ్రామస్తులందరూ కూడా దూరం పెట్టేసిరట. ఒక మనిషి చనిపోయిన కుల కట్టుబాట్లు నీడ అంత్యక్రియల వరకు వెంటాడింది. కుల బహిష్కరణకు గురైన వ్యక్తి వచ్చాడని గ్రామస్తులు ఎవరు అంత్యక్రియలకు ముందుకు రాలేదు. దీంతో మృతుడి భార్య, ఆడపడుచులే పాడను మోస్తూ అంత్యక్రియలు పూర్తి చేశాయి. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం కందనకుంటలో జరిగిన ఈ ఘటనకు కుల బహిష్కరణ పేరుతో సాగుతున్న ఆకృత్యాలను నిదర్శనంగా నిలిచింది. గ్రామానికి చెందిన ఏదుల రాజేశం బుధవారం అనారోగ్యంతో మృతి చెందాడు. మృతి చెందితే కుల బహిష్కరణకు గురైన బంధువులు ఎవరు రాకపోవడంతో వాళ్ళు వచ్చినందుకు గ్రామస్తులు ఎవరు రాలేదు. అయితే అంటే బాధపడతారు కానీ ఈ గ్రామస్తులు ఉంటారు ఊర్ల పెద్దలు కొందరు ఉంటారా, సైకోలు ఉంటారు కొందరు గ్రామ పెద్దలు. ఐఎమ్ టెలింగ్ అగైన్, వీళ్ళకి ఏంటంటే ఏముండదు, ఒక రకమైన పైశాచిక తత్వం, ఒక రకమైన శాడిజం, ఒక రకమైన క్రూరత్వం. ఈ గ్రామ పెద్దలు కుల బహిష్కరణ చేసే హక్కు మీకు ఎవడిచ్చిండు మీకు కుల బహిష్కరణ చేసే హక్కు? ఈ పెద్ద మనుషులు అని కొందరు ఉంటారు. ఈ 4-5 మందుబాబులు ఒక దగ్గర కూడతారా ఊర్లల్లో. ఇక వాళ్ళకి ఏంటంటే తాగనీకి పైసలు ఉండయి, కానీ తాగాలని బుద్ధి ఉంటుంది. ఇక వీళ్ళే ఈ 4-5 కలిసి పెద్ద మనుషులు లెక్క మోపవుతారు ఊళ్ళో. వీళ్ళకి ఎవడు చెప్పడు పెద్ద మనిషి అని. వాళ్ళే ఓ దగ్గర సంఘం లెక్క కూడి ఇక మేమే పెద్ద మనుషులం, మీకు ఏ సమస్య ఉన్నా ఏ బాధ ఉన్నా సర్పంచ్ కంటే మొదలు సాల్వ్ చేయమని మా కాడికే రావాలంటారు. ఈ పెద్ద మనుషుల దాని ఇట్లా ఉంటుంది ఊర్లో. ఇక వచ్చిన తర్వాత వీళ్ళ మాటని వీళ్ళకి మంచిగా రాత్రికి పొదుగుకంగానే ఇంత హాఫ్కో కోటో లేకపోతే ఫుల్కో పైసలు ఇస్తేనేమో తీర్పు అందుకు చెప్తారు. లేదనుకో ఇక వాడు తప్పు చేసిండు, వాడు మంచోడు కాదు, షెడ్డోడు కాదు, ఇక వాని కులంలోకి వెళ్ళి బహిష్కరిద్దామంటారు. ఇక ఇట్లా కుల బహిష్కరణ చేస్తే పాడమోయనికి కూడా ఊరోళ్ళు రాలేదట. ఊరోళ్ళందరికీ ఏమైందా సిగ్గు నాకు అర్థం కాదు. కానీ ఎవరా ఈ పెద్ద మనుషులు ఎవరు, కులమేంది, బహిష్కరించేది ఏంది చెప్పు? ఓ గౌడన్న తాడెక్కితే ఓన్లీ గౌన్లోనే తాగుతారా కళ్ళు? చెప్పు. ఓ గౌడన్న తాడెక్కితే ఓన్లీ గౌన్లోనే తాగుతారా? మిగతా కులస్తులు దారా? ఓ మాదిగాన్ని చెప్పు కుడితే ఓన్లీ మాదిగాన్నలే వేసుకుంటారా? మిగతా కులస్తులు ఆ చెప్పులు వేసుకొని తిరగారా? చెప్పు. నాయి బ్రాహ్మణుల వృత్తి కటింగ్ చేయడం, గడ్డం చేయడం, ఇవన్నీ చేస్తావు. కేవలం వాళ్ళ దగ్గరికి నాయి బ్రాహ్మణులు మంగళ సోదరులు మాత్రమే పోతారా? మిగతా రెడ్లు, వెలమలు, మాదిగలు, మాలలు, కుర్మలు పోరా? వాళ్ళ యొక్క సేవలను వాడుకొని, వాళ్ళ యొక్క శ్రమను దోచుకొని ఇలా కులమాట, కుల బహిష్కరణ నాట పాడమోయనికి కూడా మనుషులు పోరాట ఊర్లో. ఏం ఊర్రా అది? ఏం మనుషులు? ఫస్ట్ ఏం లేదా ఊర్లో సమస్య సగం పెద్ద మనుషులతోనే. ఈ ఫుల్ బాటిల కాఫ్లకు కక్కుర్తి పడి ఎవడు ఎక్కువ దాపిస్తే, ఎవడు సాయంత్రం ఇంత పైసలు ఇస్తే వాళ్ళకు తీర్మానం చేసి ఉట్టిగానే బదనాం చేస్తుంటారు ఊర్లలో. ఇది రియాలిటీ. ఇది ఊర్లలో పోతే వాళ్ళకి ఏం పని ఉండదు. ఇక పొద్దున్న లేచి ఇంత ఆ లుంగి కట్టుకొని ఓ తెల్లంగి వేసుకొని వచ్చి కూర్చుంటారు. ఇక ఆ కచేరి కాడ కూర్చొని ఇక పేపర్ చదువుకుంటా ఇలా వాళ్ళ పంచాది ఉన్నా అది ఏమన్నా అవుతుందా? సాయంత్రానికి కూలి పడుతుందా అనుకుంటారు. ఇక పడేటట్టే ఉంది, జర గాయంత గాందుంది, గీందుంది, జర పైసలు పెట్టేటప్పుడు పిల్లగాడు ఏదో భూమి పంచదని పెద్ద మనుషుల దగ్గర పోతే అయిపోయి ఇక వాని పని. ఇక తప్పు వాడు ఉండని ఉండకపోని ఇక తాపిస్తా అంటే సపోర్ట్ ఆందిక్కి అట్లుంటుంది ఎవరు ఊర్లలో పెద్ద మనుషులు.